హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. నేను రీసెంట్గా విజిట్ చేసిన టెంపుల్ ఇది. నా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ టెంపుల్ మీద. దాన్ని ఫస్ట్ పార్ట్గా కన్సిడర్ చేస్తూ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి ఈ వీడియో చేస్తున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇంతకుముందు చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ టెంపుల్ విజయవాడ నుంచి 75 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో డైరెక్ట్గా బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. హ్యాపీగా బస్ ఎక్కి ఈ టెంపుల్ ముందే దిగేసేయచ్చు. సో ప్రైవేట్ వెహికల్స్ అదంతా ఎక్స్పెన్సివ్, అంతా అవసరం లేదు. ఇంకా బస్సు మనం ఒక 100 మీటర్స్ ముందు దిగితే ఇట్లా స్వామివారి కోనేరు ముందు దిగుతుంది. ఇక్కడ పార్కింగ్ ఫీజులు అవి ఉన్నాయి ప్రైవేట్ వెహికల్స్లో వస్తే. సో ఆ వివరాలు అవి ఒకసారి చూసేసేయండి. సో అండ్ ఇక్కడ స్వామివారి కోనేరు ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్గా బస్సు స్వామివారి టెంపుల్ ముందు ఆగుతుంది. అట్లా కాకుండా ఒక 100 మీటర్స్ ముందే మీరు రిక్వెస్ట్ స్టాప్ చేసుకొని అయితే ఈ కోనేరు దగ్గర దిగేసేయచ్చు. జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. సో కోనేరు కూడా చాలా బాగుంటుంది. మధ్యలో పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఒకటి పెట్టారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది మిస్ అయిపోయాను. నేను రెగ్యులర్గా యూట్యూబ్లో కానీ వేరే వీడియోలు సెర్చ్ చేసినప్పుడు ఇది కనిపిస్తుంది, కానీ ఎక్కడో నాకు అర్థం కాలేదు. సో రీసెంట్గా వెళ్ళినప్పుడు ఇది చూశాను, చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పిల్లల్ని ఇట్లా చూస్తున్నారు కదా, కోనేరులు దగ్గర దాకా దిగి ఆడనివ్వకండి. మా వాడికి అలా స్క్రిడ్ అయిపోయింది. అందుకే అండర్లైన్ చేసి మరీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని వాటర్లో దిగనివ్వకండి. అరే అసలు ఫేస్ పడ్డప్పుడు నీ ఫేస్ నీ ఎక్స్ప్రెషన్ ఒకసారి మళ్ళీ బెటర్. మా వాడిని సరదాగా కాసేపు అట్లా ఆట పట్టించి మెయిన్ రోడ్ మీకు అయితే వచ్చేసాము. ఇక్కడ రైట్ సైడ్ నేను జూమ్ చేస్తున్నాను కదా, అదే అన్నదాన సత్రానికి వెళ్ళే దారి. సో మన ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు టెంపుల్కి వెళ్ళే దారి వచ్చేస్తుంది. సో రెండింటికి మిడిల్లో ఈ కోనేరు ఉంటుంది. సో టెంపుల్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. పెద్ద దూరం ఏం కాదు, వాకబుల్ డిస్టెన్సే. మళ్ళీ వెహికల్స్ లాంటివి ఏం తీసుకోకండి. ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను కదా, అదే టెంపుల్. సో వాకబుల్ డిస్టెన్స్. సో వెహికల్స్ ఉంటే ఇక్కడే పార్క్ చేసేసుకుని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోండి. సో దర్శనం కూడా వీక్ డేస్లో చాలా తొందరగానే అయిపోతుంది. వీకెండ్ అయినా పెద్ద టైం ఏం పట్టదు. మోస్ట్లీ ఒక 1 అవర్ లోపే మీకు దర్శనం అయిపోతుంది. దర్శనం అయిపోయిన తర్వాత మనకు అన్నదాన సత్రం ఇదివరకు టెంపుల్లోనే ఉండేది. ఇప్పుడు జస్ట్ ఇందాక చూపించాను కదా, ఒక 100 మీటర్స్ మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు. సో ఎందుకంటే ఆ హాల్ చాలా చిన్నదైపోతుంది, వచ్చే క్రౌడ్కి సరిపోవట్లేదు, అందువల్ల ఇక్కడ షిఫ్ట్ చేశారంట. సో నాకు ఈ అన్నదాన సత్రంలో ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే, ఒక పెద్ద తాటాకి పందిరేసి దాంట్లోనే ఫ్యాన్లు పెట్టి హ్యాపీగా ఎంతమంది వచ్చినా అక్కడే కూర్చోబెట్టారు. ఈ భోజనశాలతో పాటు కేశఖండనశాల కూడా ఈ కాంపౌండ్లోనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ వాట్సాప్ సర్వీసెస్ స్టార్ట్ చేశారు, మన మిత్ర అని. సో మనం వాట్సాప్ నెంబర్ నుంచి ఈ సర్వీసెస్ అన్ని బుక్ చేసుకోవచ్చు. ప్రసాదాలు కానీ ఆర్జిత సేవలు కానీ ఏదన్నా త్రూ వాట్సాప్ బుక్ చేసుకోవచ్చు. ఈ శామ్యాన్ని చూస్తుంటే ఏదో ఫంక్షన్ జరుగుతుందో పెళ్ళి జరుగుతున్నట్టే ఉంది, కానీ అన్నదాన సత్రంలో లేదు. ఈ అన్నదాన సత్రం పక్కనే చాలా నాగదేవత విగ్రహాలు అయితే ప్రతిష్ఠించి ఉన్నాయి. బహుశా మొక్కులు తీరిన భక్తులు వీటిని ప్రతిష్ఠించారనుకుంటా. టెంపుల్ వాళ్ళే ఈ ప్లేస్ స్పెషల్గా వాటి కోసమే కేటాయించారేమో. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతిష్ఠించి. ఇంతమంది భక్తుల మొక్కులు తీరాయంటే గాడ్ చాలా పవర్ఫుల్ గాడ్. ఇంతమంది మొక్కులు కంప్లీట్ అయినాయా? రీసెంట్గా నిన్ననో ఇవాళ చేసి ఉంటారు. ఈ అన్నదాన సత్రం నుంచి బయటికి రాగానే ఇక్కడ కావాల్సిన షాపింగ్ అంతా ఇక్కడే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంట్లోకి కావాల్సిన పటాలు కానీ పిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ ఏవైనా ఇక్కడే కంప్లీట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ షాపింగ్ కోసం అంటూ సపరేట్గా ఇంకో ప్లేస్కి వెళ్ళక్కర్లేదు. అట్లాగే ఈ దారెంబటే బయటకు వచ్చేస్తే మనం మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సిన బస్సులన్నీ ఇక్కడ దీని ముందే ఆగుతాయి. అది ఎక్కేసి మనం హ్యాపీగా విజయవాడ రిటర్న్ బ్యాక్ అయిపోవచ్చు.
ఫ్రెండ్స్, ఇది మోపిదేవి టెంపుల్లో నా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.